హలో స్టోరీ లవర్స్. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 2. కర్ణ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మొత్తం రావడంతో ఇద్దరూ కలిసి తిన్న తర్వాత దక్ష చేతులు పట్టుకుని కార్ దగ్గరికి తీసుకొచ్చి ఆమె కూర్చున్న తర్వాత అతను కూడా కూర్చుని దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ ఒక గిఫ్ట్ బాక్స్ ఆమె ఒడిలో పడేయడంతో ఇదెప్పుడు తీసుకున్నారు అని అడగడంతో అదంతా నీకు అనవసరం, గిఫ్ట్ ఓపెన్ చేసి ఎలా ఉందో చూడు అని అడిగాడు. బాబోయ్, ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, పెళ్ళయ్యాక అసలు నన్ను లెక్క చేస్తాడా అని అనుకుంటూ గిఫ్ట్ ఓపెన్ చేసిన ఆమెకి ప్లాటినం చైన్ కనిపించడంతో ఒక్కసారిగా కళ్ళు బయటకి పొడుచుకొచ్చి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నాకొద్దు అంటూ అది తిరిగి మళ్ళీ అతని ఒడిలో పడేయడంతో అతను సీరియస్గా చూసేసరికి ఇప్పటి వరకు గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర లేవు. గోల్డ్ డైమండ్ కంటే ప్లాటినం కాస్ట్లీ. మీరు అది గిఫ్ట్ చేశారు, పైగా ఎంగేజ్మెంట్ కూడా కాకముందే. ప్లీజ్ అండి, ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ అంటే నాకు భయం అనగానే లుక్, నువ్వు యంగ్ బిజినెస్ మ్యాన్ కర్ణకి కాబోయే భార్య. ఇది బయటకు తెలిస్తే అందరి ఫోకస్ నీ మీదకి వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు బీ ఆన్ మై లెవెల్ అని చెప్పడంతో దక్ష ఏం చేయాలో తెలియక తలపట్టుకుంది. మా బాబుగారు ఇంత రొమాంటిక్గా ఉండడం చూడడం ఇదే మొదటిసారి మేడం. పైకి మాట కరుగుగా ఉంటుంది కానీ లోపల మీ మీద చాలా ప్రేమ ఉందని డ్రైవింగ్ సీట్లో కూర్చున్న నాకే అర్థమవుతుంది, మీకు అర్థం కావట్లేదా? అలాంటి అబ్బాయి మీకు దొరుకుతాడా అని డ్రైవర్ అడుగుతూ ఉంటే కర్ణ డ్రైవర్ వైపు చూసి నిన్ను అడగలేదు కదా అని సీరియస్గా చెప్పి దక్ష వైపు చూసి ఏంటి, నీకు డ్రైవర్ రికమెండేషన్ కావాలా అని అడిగాడు కోపంగా. అలా కాదండి, నా మాట వినండి అని దక్ష చెబుతున్నా వినిపించుకోకుండా ఆ చైన్ ఆమె మెడలో వేయడంతో బిత్తరపోయింది దక్ష. ఎంగేజ్మెంట్ రింగ్ తొడగక ముందే, 3 ముళ్ళు వేయక ముందే ప్లాటినం చైన్ అతను అలా మెడలో వేయడంతో దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక కంగారు పడుతున్న దక్ష వైపు చూసి ఒక కార్నర్ స్మైల్ ఇచ్చేసి నువ్వు కార్ డ్రైవ్ చెయ్యి అని డ్రైవర్ వైపు చూడడంతో సార్, మేడంని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి కదా, మీ ఇంటికి తీసుకువెళ్ళమంటారా మేడం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళమంటారా అనగానే ఇది కూడా తెలీదా, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు అని అన్నాడు సీరియస్గా. దాంతో డ్రైవర్ సరే అని చెప్పి కార్ దక్ష వాళ్ళ ఇంటి సైడ్ పోనిస్తూ ఉంటే దక్ష మాత్రం పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. అసలు తన లైఫ్ ఎటుపోతుంది? జీతానికి పనిచేసే ఒక ఎంప్లాయీ కూతుర్ని తన కొడుక్కి చేసుకుంటానని వసుంధర గారు అడగడం ఏంటి? ఆవిడ మంచిది కాబట్టి తన పద్ధతి అది నచ్చి కోడల్ని చేసుకోవాలనుకుంటుందిలే. అబ్బాయికి నచ్చినప్పటి సంగతి కదా అనుకుంటే అరగంటలో అబ్బాయి ఫోన్ చేసి షాపింగ్కి తీసుకువెళ్ళి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి నువ్వు నా భార్యవి అని తేల్చి చెప్పేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో అర్థం కాక దక్ష అయోమయంలో ఉన్నప్పుడే దక్ష వాళ్ళ ఇల్లు రావడంతో మేడం మీ ఇల్లు వచ్చేసిందని డ్రైవర్ చెప్పడంతో కర్ణ వైపు ఒకసారి చూసి కారు దిగబోయింది దక్ష. ఆమె చేయి పట్టుకోవడంతో దక్ష ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంటే నైట్ డిన్నర్ తర్వాత కాల్ చేస్తాను, మొబైల్ దగ్గరే పెట్టుకో, అండ్ రేపు మార్నింగ్ నీ ఆఫీస్కి న్యూ మొబైల్ కొరియర్ వస్తుంది అని చెప్పడంతో అవన్నీ ఎందుకు అంటున్న దక్షని పట్టించుకోకుండా కార్ డోర్ క్లోజ్ చేయడంతో కర్ణ వెహికల్ అక్కడి నుంచి వెళ్ళిపోతే బాబోయ్, ఈ మనిషికి అవతల వాళ్ళు చెప్పే మాటలు వినే అలవాటు లేనట్టుగా ఉందే అనుకుంటూ తల బాదుకుంటూ వెళ్ళిపోయింది దక్ష. దక్ష ఇంట్లోకి రాగానే ఏంటమ్మా, అబ్బాయి ఆఫీస్కి వస్తాను అని చెప్పాడంట మీ నాన్న అన్నారు అనగానే ఆఫీస్కి రావడమే కాదు నా ఊపిరి తీసినంత పని కూడా చేశాడు అనగానే ఎందుకు, నీతో సరిగ్గా ప్రవర్తించలేదా అనగానే ప్రవర్తించడం అంటే మిస్బిహేవ్ ఏమీ చేయలేదు కానీ ఇదిగో ఈ చైన్ ఇచ్చాడు అనగానే అదేంటే, అంత డబ్బుంది కదా, బంగారు చైన్ ఇస్తే ఏమైంది, వెండి చైన్ ఇచ్చాడు అనగానే అమ్మా ఇది వెండి కాదు ప్లాటినం, వెండి బంగారం డైమండ్ మొత్తం వేసినా నువ్వు ప్లాటినం కొనలేవు అనగానే నిజమా అని ఆశ్చర్యపోయింది ఆవిడ. అంతేకాదు నైట్ ఫోన్ చేస్తాను, మొబైల్ దగ్గర పెట్టుకో, రేపు ఉదయానికి కాస్ట్లీ మొబైల్ కొరియర్ పంపిస్తాను అంటున్నాడు అమ్మ. నా ఒక్క మాట కూడా వినట్లేదు, నన్నేం చేయమంటావే అని అంటూ ఉంటే అంత ప్రేమగా ఆ అబ్బాయి ఇవన్నీ చేస్తూ ఉంటే నీ బాధ ఏంటి అని ఆవిడ అడగడంతో నీకు అలా అనిపిస్తుందా? అమ్మా, డబ్బున్న వాళ్ళంటే నాకు మంచి అభిప్రాయం లేదు, నాకు చాలా భయం వేస్తోంది అని దక్ష కంగారు పడుతుంటే ఏమీ అవ్వదు, కోరి కోరి ఇంత మంచి సంబంధం కాళ్ల దగ్గరకు వస్తే కాదని చెప్పడం మంచి పద్ధతి కాదు, నా మాట విని అబ్బాయి చెప్పినట్టుగా విను అని చెబుతున్న తల్లిని చూసి తలబాదుకుంది దక్ష. కర్ణ ఇంటికి వచ్చేసరికి పనివాళ్ళు వాళ్ళమ్మ మూతులు బిగబట్టి నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఒక లుక్ ఇచ్చి చూడడంతో పని వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోవడంతో
వసుంధర మాత్రం నవ్వు ఆపుకోలేక నవ్వుతూ నాకు ఏ తోడు అవసరం లేదు అని ఎవరో ఉదయం డైలాగ్ కొట్టి గంటలో ఫ్లేట్ ఫిరాయించి నెంబర్ తీసుకుని మరీ అమ్మాయిని షాపింగ్కి తీసుకువెళ్లారంటే ఏంటో ఈ విడ్డూరం అని వసుంధర వెటకారంగా తెప్పి పొడిచింది కొడుకుని. ఎండ్ ఆఫ్ ది డే నీకు కావాల్సింది ఇదే కదా మమ్మీ, హ్యాపీగా ఫీల్ అవుతున్నావా బాధపడుతున్నావా అని కర్ణ వెటకారంగా అడిగేసరికి హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను, కానీ నా దగ్గర ఒక మాట మాట్లాడి ఆ అమ్మాయి వెంట వెళ్ళిపోయావు చూడు, అక్కడే నాకు కోపం వస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే ఒక్క రోజులో మారిపోయావంటే పెళ్ళయ్యాక ఈ మమ్మీ డాడీ నీకు అస్సలు గుర్తుంటారా అనగానే మమ్మీ డోంట్ బీ డ్రమాటిక్ అన్నాడు కర్ణ. వసుంధర నవ్వుతూ ఫైనల్లీ నువ్వు పెళ్లి కొప్పుకున్నావు, మన స్టేటస్కి ఏమాత్రం సరిపోకపోయినా నేను ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నది ఎందుకో తెలుసా, ఆ అమ్మాయి నాకు భలే నచ్చేసిందిరా, షీఈజ్ టూ బ్యూటిఫుల్, నా కోడల్ని చూసి అందరూ కుళ్ళుకోవాలి అనగానే కర్ణ దక్ష ఫేస్ గుర్తు తెచ్చుకొని బ్యూటీలో టాప్ నాచ్లో ఉంది కానీ ఏడుపు గొట్టు ఫేస్ అనగానే కొడుకుని కోపంగా చూస్తూ అలా అనకు, ఆడపిల్ల ఆ మాత్రం సెంటిమెంటల్గా లేకపోతే హస్బెండ్స్ తట్టుకోవడం చాలా కష్టం, అందం ఉంది సెంటిమెంట్స్ ఉన్నాయి, ఇంతకంటే మంచి అమ్మాయి నీకు దొరకదురా అనగానే అందుకే వెంటనే ఫోన్ నెంబర్ తెచ్చేసుకున్నా అని కర్ణ చెప్పడంతో నాటీ బాయ్ అని వసుంధర టీజ్ చేసేసరికి కర్ణ నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.